స్వామీజీ గారు అన్న మాటలే మనం అందరం కూడా సమన్వయపరుచుకొని అందరితో, అంటే బ్రాహ్మలు అంటే బహుజన ప్రియులు, అందరి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది బ్రాహ్మలు. అది ప్రథమ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదే బ్రాహ్మలు. ఈరోజు ప్రతి దగ్గర, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ బాగుండాలి, అంటే వాళ్ళు బాగుండాలి, మన వంశాభివృద్ధి జరగాలి, అన్ని సమాజం బాగుండాలి, సమాజ హితం కోసం కోరుకునే అనుక్షణం ప్రతి క్షణం తప్పించేవాడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణులు ఈరోజు మరి బ్రాహ్మణులు అనగానే మనకి ఎన్నో సంస్థలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మా ఆర్గనైజేషన్ ఏదైతే బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో, ఇందులో మీరు ముఖ్యంగా చూస్తూ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి, అలాగే ఎంతోమంది వ్యాపారవేత్తలు, అలాగే విద్యావేత్తలు, లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్స్లో, మా ఆర్గనైజేషన్లో ఉండడం జరిగింది. ఇందాక మా కార్యవర్గ సభ్యులు చాలామంది కూడా వివరించడం జరిగింది ఎవరెవరు ఎన్ని పాత్రల్లో. అటు మెడికల్ క్యాంప్స్ దగ్గర నుంచి నాకు తెలిసి ఆదిత్య గారు లాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ చాలా అతి తక్కువ, అంటే 400 రూపాయలు, ఆదిత్య గారు 400 రూపాయలకి 10 లక్షల ఇన్సూరెన్స్ అండి. అది సర్వసాధారణంగా పోస్టల్ ఇన్సూరెన్స్ లాంటివి, అది ఒక్కటి చెప్పుకోవడానికి ఇది ఒక్కటే. కానీ అలాగా ఈ నెట్వర్క్తో నేను నా ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఎంతోమంది సమాజ హితం అనగానే మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపించే ఆర్గనైజేషన్ అది ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. అలాగే ఇందాక మీతో చెప్పినట్టుగా ఈరోజు ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం కూడా అటు ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈరోజు ఎకనామిక్ బ్రాహ్మణులకి అటు ఆర్థికంగా అటు రాజకీయంగా మన ఒక బలగం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు అది నీడ్ ఆఫ్ ది డే కాదు, నీడ్ ఆఫ్ ది అవర్ కూడా కాదు, నీడ్ ఆఫ్ ది సెకండ్. సో అది నిజంగా కార్యాచరణలో రావాలి అంటే ఎంతోమంది పెద్దలు నిష్పక్షపాతంగా, ఈరోజు మీరు చూసారు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి దగ్గర బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఉండాలి పొలిటికల్గా అనే నినాదంతో అడుగులు వేయడం జరుగుతోంది. ఎక్కడైతే బ్రాహ్మణ్ పాపులేషన్ అధికంగా ఉందో మన వాళ్ళు ముందుకు రావాలి, మన వాళ్ళకి చేయూతనివ్వాలి అనే ఒక సంకల్పంతో, సత్సంకల్పంతో అడుగులేస్తా ఉన్నాం. మనకి గొప్ప అడ్వైజరీ బోర్డు కూడా ఉంది. మన కళ్ళ ముందే ఉన్నారు గోపాల్ గారు, వారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి. కానీ వారు విశ్రాంతి తీసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. వారు నిరంతరం కూడా మాకు, గోపాల్ గారు కానీ ఇంకా చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా వారి యొక్క దీవెనలు ఆశీస్సులు మరి మాకు ఉండడం మా సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాగే ఇక్కడ విచ్చేసిన ఎంతోమంది మా బంధువులు, మన బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా మరి బ్రాహ్మణులే కాదు, అందరూ ఇందాక స్వామీజీ గారు చెప్పినట్టుగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి నడవడమే బ్రాహ్మణుల లక్ష్యం, అందరి శ్రేయస్సుకు పాటుపడమే బ్రాహ్మణుల లక్ష్యం. అలాంటి మాకు సపోర్ట్ చేస్తున్న మిత్రులు ఎంతోమంది అనేకము. మరి అందరి కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మానవ కళ్యాణం కోసం తప్పకుండా మా ఆర్గనైజేషన్ అడుగులేస్తోంది. ఇందాక మనందరికీ వింటూ ఉన్న వివాహ పరిచయ వేదికలు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నిటితో పాటు ప్రథమంగా ఒక రిమార్కబుల్గా కనపడే విధంగా 2024 ఆంగ్ల సంవత్సరం నుంచి మేము చేయబోయే కార్యాచరణ, మరి మా ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ గారు, వారి గురించి చెప్పక్కర్లేదు. వారు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటూ ఆయన హీ క్రియేట్స్ ఎ రెవల్యూషన్ బిహైండ్ అనమాట. సో అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా ఉండడం కూడా ఇట్స్ అ బిగ్ ఆనర్ ఫర్ ద ఆర్గనైజేషన్. అలాగే నీలంకంఠం గారు ఇందాకే చూశారు, ప్రతి ఒక్కరిని కూడా వారి పరిచయం చేస్తూ వారి యొక్క చేస్తున్న ఎన్నో పనులు వారు వివరించిన వారి యొక్క వ్యక్తిత్వానికి కూడా నిజంగా అది వారికి నమస్సులు చెప్పుకుంటూ, అలాగే సుధాకర్ గారు, వారు బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అలాగే నా పరిచయం చాలా తక్కువ కాబట్టి నేను అందరి పేరున ప్రతి ఒక్కరు వ్యక్తి కాదు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళంతా వ్యవస్థ. మరి సమిష్టి కృషితో మీ ముందుకు మీకోసం అనుక్షణం ప్రతిక్షణం బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మీతో ఉంటాం. లెట్ us వర్క్ టుగెదర్ ఫర్ అవర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. మనకి నరేంద్ర గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు కూడా మరి బ్రాహ్మణుల కోసం ఎంతో చేస్తున్నారు. అలాగే మన బ్రాహ్మణ్ ఛానల్ గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. ABC6 శ్రీకాంత్ గారు ఎన్నో కుటుంబాలని నిజంగా అది మనం మర్చిపోలేం ఆయన చేస్తున్న, ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ప్రజల్లోకి వెళ్తేనే దానికి ఆదరణ. అలాంటి మరి బ్రాహ్మణ సమస్యల్ని ప్రతి క్షణం వారు ఉండి ప్రోత్సహించి
మీడియా మిత్రులు మిగతా వాళ్ళు కూడా మా మిత్రులు ఉన్నారు, వారందరికీ కూడా మా సమస్యల పట్ల వాళ్ళందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా సుధాకర్ గారిని మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 88వ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి 21 నుండి 28 వరకు. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్, హైదరాబాద్. ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు, లలిత విష్ణు సౌందర్యలహరి పారాయణాలు, జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం. సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి 10,000 మందికి వివిధ దేవతల యంత్రం, రూపు, రుద్రాక్ష ఉచిత ప్రసాదం. ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి 9003717006, 9003718006. కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు